సౌత్ ఈస్ట్ జోన్ సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గణేష్ ఉత్సవాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంతోష్ నగర్ ఏసీపీ మహమ్మద్ గౌజ్ మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా ప్రశాంతంగా జరుపుకోవాలని అన్నారు. మరియు ఉత్సవాల నిర్వాహకులు స్థానికులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మండపాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. పోలీసులు తెలిపిన సూచనలను తప్పకుండా పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంతోష్ నగర్ సిఐ కె సత్యనారాయణ, ఎస్ఐలు సిహెచ్ రవి, ఆర్ శివప్రసాద్తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఆ తర్వాత 17వ తేదీ మా దగ్గర 11వ రోజు నిమజ్జన కార్యక్రమాలు ఉంటాయి. అప్పటి వరకు 2వ రోజు, 3వ రోజు, 5వ రోజు, 7వ రోజు, 9వ రోజు తీస్తూనే ఉంటారు. అయితే కొన్ని మీకు సూచనలు ఇవ్వడానికి వచ్చిన నేను, మీరు ఎప్పటిలాగా ఏ స్థలంలో పెడుతున్నారో అదే స్థలంలో మీరు గణేష్ ప్రతిష్టాపన చేయాల్సి ఉంటుంది. మార్పులు చేయకూడదు. విగ్రహాల ఎత్తు అంటే మీరు తీసుకుపోయే వాహనమును ఈ విగ్రహం ఎత్తు 12 ఫీట్లు పెంచరాదు. అంటే ఎక్కడన్నా బ్రిడ్జిలు లేకపోతే ఏమన్నా మన బ్యానర్లు లేకపోతే ఈ ఆర్చులు తగిలి విగ్రహానికి నశించారు ఉన్నతాధికారులు. 12 ఫీట్లు మించరాదు అంటే 12 ఫీట్లు మీరు తీసుకుపోయే వెహికల్ కూడా 5 దాంట్లో ఖర్చు అవుతుంది ఆ రకంగా. ఇంకొకటి ఏంటంటే ప్రతి గణేష్ విగ్రహ మండపం దగ్గర వాలంటీర్లు తప్పకుండా రోజు రాత్రి 2 ఉండాల్సి ఉంటుంది. ఆ ప్రకారంగా ఆర్గనైజ్ చేసుకోవాలి. మీరు ఫామ్స్ కూడా ఆన్లైన్లో వస్తున్నవి. ఇంకొక 4-5 డేస్ నుంచి ఆన్లైన్లో ఫామ్స్ వస్తవి. అవి ఫిల్అప్ చేసి పోలీస్ స్టేషన్ ద్వారా ఏసీపీ ఆఫీస్లో ఇవ్వాల్సి ఉంటుంది. మీరు అప్లై చేసుకుంటే మేము అందరికీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కొత్త పాండల్స్ పెట్టుకున్నా పర్వాలేదు. మీరు కొత్త గణేష్ని పెడుతున్నామన్నా దానికి ఇబ్బంది ఏం లేదు, కానీ ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వాటికి మన ఏరియా నుంచి నెంబరింగ్ అవుతుంది. సంతోష్ నగర్ పిఎస్ సౌత్ ఈస్ట్ జోన్ అని మేము నెంబరింగ్ ఇస్తాము. ఆ నెంబరింగ్ ఉన్నవే మీకు హుస్సేన్ సాగర్ వెళ్ళడానికి కానీ లేకపోతే సరూనగర్ పాండ్కి వెళ్ళడానికి కానీ అనుమతి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఆ గణేష్ మండపం దగ్గర పాటించవలసిన సూచనలు ఏంటంటే, ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అంటే ఏదన్నా చిన్న అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని ఉన్నతాధికారుల ఆదేశాలు ఉన్నాయి. దాంతో ఏంటంటే, మీరు ఒక ఇసుక వేసిన ఒక డ్రమ్ము అంటే డ్రమ్ములో నీళ్లు లేకపోతే ఒక ఇసుక తొట్టి లాంటిది, ఇసుక తొట్టి అట్లా పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఏంటంటే చిన్నది జరిగినా కానీ వాటితోటి ఆరిపోయడానికి అవకాశం ఉంటుంది. పెద్ద ప్రమాదం జరగకుండా మనము నివారించవచ్చు. మీ దగ్గర ఉండే వాలంటీర్లు ప్రతిరోజు ఒక 2 ఉండే విధంగా మీ నిర్వాహకులు ఎవరు కమిటీ చైర్మనో లేకపోతే మీ మండపం సంబంధించిన కమిటీ పెద్దలో నిర్ణయించి వాళ్ళని ఉంచాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత ఒక పాయింట్ బుక్ కూడా మా పోలీస్ స్టేషన్ నుంచి ప్రతి మండపం దగ్గర పెడతాము. అందులో మీరు పాటించాల్సిన సూచనలు మేము రాసిస్తాము. మా కమిషనరేట్ నుంచి కూడా పోస్టర్స్ వస్తాయి. ఆ పోస్టర్స్ కూడా మీకు సప్లై చేస్తాము. కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీ తరఫున ఏమన్నా సమస్యలు ఉంటే మాకు చెప్తే మేము నోట్ చేసుకుంటాము. ఆ డిపార్ట్మెంట్స్ కూడా చెప్తాము, వాటిని క్రియేట్ చేస్తాము. దయచేసి ఒక 5-6 కానీ ఒక 10 మంది కానీ మీ దగ్గర ఉన్న విషయాలు మాకు చెప్పండి, మేము నోట్ చేసుకుంటాము.